శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 6 ఏప్రిల్ 2025 నుండి 12 ఏప్రిల్ 2025 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాన్ని అనుసరించి ఒక వారం రోజుల పాటు ఎలా ఉంటుందని చూద్దాం. ముందుగా కొన్నటువంటి గ్రహస్థితి చూసినట్లయితే పంచగ్రహ కూటమి రాహువు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా రాహువు, బుధుడు, శుక్రుడు రవితో కలవటం ద్వారా పంచగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతున్నది. అదేవిధంగా కుజుడి యొక్క సంచారం అనేది నీచత్వం పొంది 2వ తారీఖున తన యొక్క స్థితి అనేది కర్కాటకంలో జరుగుతున్నది. మరియు వాటితో పాటు కేతువు యొక్క స్థితి మనం గమనించినట్లయితే కన్యలో జరుగుతున్నది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ఏవైతే లిటిగేషన్లో ఉన్నటువంటి భూ వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగాను ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఎంత చేసినప్పటికీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వారి యొక్క ప్రమేయం జీవితం మీద ఎక్కువగా ఉండటం, మీరు వారికి మంచి చేసినా సరే మీ గురించి అధికంగా మాట్లాడుకోవటం, ఆ యొక్క విషయం తెలిసి మానసికంగా కొంచెం బాధను కలిగించే విధంగా ఉంటుంది. ఈ విషయం చెప్పేటువంటి వారి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండాలనుకుంటారు. మనం ఎంత చేసినా సరే కొంతమంది మనస్సులో మార్చలేమని చెప్పేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి భూ సంబంధితమైన వ్యవహారాలతో పాటు కోర్టు వ్యవహార విషయాల్లో సానుకూలమైనటువంటి వ్యవహారాలుగా పరిమారేటువంటి స్థితి గోచరిస్తున్నది. అనుకూలించేటువంటి స్థితిగా గోచరిస్తున్నది. కోర్టు వ్యవహారాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ కొన్ని విషయాలు ఏవైతే వైవాహిక జీవితంలో ఉండేటువంటి విషయాలను కూడా కోర్టు సంబంధితమైన వ్యవహారాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. ఆ విషయాల్లో ఒక విధంగా విజయాన్ని సాధించగలుగుతారు. కుజుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి రాశి వారికి వృత్తిపరంగాను, వ్యాపారపరంగాను అనుకూలించే విధంగా ఉంటుంది. రొటేషన్లో అనుకూలంగా ఉంటుంది. ఖర్చు కూడా సమానంగా ఉండే విధంగా ఉంటుంది. ఖర్చు మరియు అదేవిధంగా మీ యొక్క రాబడి సరిసమానంగా ఉండటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి అని చెప్పి భావిస్తారు. ఏవైతే ఆన్లైన్ షాపింగ్లు, ఆన్లైన్లో చేసేటువంటి కొనుగోలులకి దూరంగా ఉండాలి. ఈ యొక్క ఆన్లైన్లో కొనటమే ఎక్కువగా అవుతుంది. అనవసరమైనటువంటి వస్తువులు కొన్ని ఇంట్లో పేర్చుకోవటం అనేది ఒక విధంగా ఉంటుంది. మనం ఒకటి తగిలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అని చెప్పి మనం మంచి చేస్తే తిరిగి ఆ యొక్క మంచి రాగా చెడుగా మారేటువంటి సమాజం ఉన్నటువంటి యొక్క సమాజానికి కొంచెం కొన్నిసార్లు మనకు సరిపడనటువంటి వారికి దూరంగా జరగాలని చెప్పి మీరు అనుకుంటారు. ఆ విషయంలో ముందుకు వెళ్తారు. మనతో ఎవరైతే కలిసి వస్తారో వారితోనే ముందుకు వెళ్ళాలనుకుంటారు. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలనుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. షష్టగ్రహ కూటమి ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో జరుగుతున్నది. ఆ యొక్క కూటమి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అది వృత్తిపరంగానూ, వ్యాపారపరంగానూ కొన్ని కష్ట నష్టాలకి కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నారు, తెలిసిన వారి ద్వారా వెళ్తున్నారా లేదా అనే ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. భూమి కొనాలి అని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. భూ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరించే విధంగా ఉంది. భూ సంబంధితమైన విషయాలతో పాటు రాజకీయమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కుజుడి యొక్క స్థితి ఈ రాశి వారికి పూర్తి యోగాన్ని యొక్క వారం ఇచ్చే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు ఏవైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మ్యాథమెటిక్స్లో బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. యాప్టిట్యూడ్, రీజనింగ్లోనూ వారి యొక్క ప్రతిభని కనబరచగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వారికి వస్తున్నటువంటి గుర్తింపుకి మానసికంగా ఆనందాన్ని లోనవుతారు. పిల్లల యొక్క ఉత్తమమైనటువంటి స్థితి పొందినప్పుడు
ఒక తల్లిదండ్రులుగా మీకు అంతకన్నా ఏమి కావాలని చెప్పి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాజకీయంగా అనుకూలమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు షష్టగ్రహ కూటమి ధనస్థానంలో జరుగుతున్నది. తద్వారా వచ్చేటప్పటికి రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలత కోసం నవగ్రహ ఆరాధన చేసుకోండి, నవగ్రహ ధ్యాన శ్లోకాలు పఠించండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, శని ముందు శని యొక్క దీపాన్ని వెలిగించండి. శనివారం పూట శని హోరా సమయంలో ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా అత్త కోడళ్ళ యొక్క పరస్పర వైరం ఏదైతే జరుగుతున్నదో, ఏ కుటుంబాల్లో అయితే జరుగుతున్నదో వారు మటుకు దుర్గాదేవిని పూజించండి. రాహువు ముందు రాహుగ్రహ సమయంలో దీపారాధన చేయండి, ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రవి రాహుగ్రహ ముఖ్యంగా వచ్చినప్పటికీ మంగళవారం పూట చేయండి, ఇది మంచి యోగాన్ని ఇవ్వగలుగుతుంది.